2021లో కర్నూలు జిల్లాలో కావేరి జౌదం రకం పత్తి విత్తనాలు వేసి నష్టపోయిన రైతులకు నేటికి న్యాయం జరగలేదు. కోర్టులు మొట్టికాయలు వేసినా, కమిషనర్ ఆదేశాలు ఇచ్చినా కంపెనీలు కుంటి సాగులు చెబుతూ కాలయాపన చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నేతలు కర్నూలు కలెక్టరేట్ను ముట్టడించారు. బాధిత రైతులకు న్యాయం చేయాలని, జిల్లా యంత్రాంగం స్పందించి బాధితులకు న్యాయం చేయాలని రైతు సంఘం నేతలు డిమాండ్ చేశారు. జాదు రకం విత్తనాలు సుమారుగా 18 మండలాల్లో 1889 మంది రైతులు వేసి ఇవి నకిలీ విత్తనాలు కావడంతో మొత్తం కూడా రైతులందరూ కూడా నష్టపోయినారు. కనీసం అంటే కింటాలు కూడా రానటువంటి పరిస్థితి, అంటే ఒక కింటాలు కూడా రానటువంటి పరిస్థితి. పక్కనే వేరే రకం విత్తనాలు వేసినటువంటిది 10 క్వింటాలు 15 క్వింటాలు వచ్చినటువంటి పరిస్థితి. ఈ జాదు రకం విత్తనాలు మాత్రం కింటాలు కూడా రానటువంటి పరిస్థితి, నష్టపోయినారు. దీంతో రైతులందరూ కూడా మొత్తం కూడా సంఘటితమై ఆందోళన చేసినటువంటి ఫలితంగా ఏమంటే శాస్త్రవేత్తలు వచ్చేసేసి మొత్తం కూడా అక్కడ చూశారు, విజిట్ చేసేసి నిజంగా ఇవి నకిలీ విత్తనాలు అని తేల్చినారు. ఈ వేసినటువంటి సప్లై చేసినటువంటి విత్తనాలు నకిలీ విత్తనాలని శాస్త్రవేత్తలు చేసినారు. అంటే 7 క్వింటాల వరకు నష్టపోయినారు అని చెప్పేసి ఇక్కడ కర్నూలు జిల్లా శాస్త్రవేత్తలు ఇచ్చారు. అయితే దీన్ని మళ్ళీ లా ఫామ్ వాళ్ళు, గుంటూరు వాళ్ళు చేస్తే కనుక 3 క్వింటాల వరకు నష్టపోయినారు అని చెప్పినారు. దీంతోనే అప్పుడు ఉన్నటువంటి ఏదైతే కమిటీ ఉందో ఆ కమిటీ ఒక అవార్డు ప్రకటించింది. ఒక ఎకరాకు 23,000 రూపాయలు, 107 రూపాయలు, 23,107 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం చేసినారు. దాన్ని ఆదేశించినారు కంపెనీని. కావేరీ కంపెనీ రైతులకు ఇవ్వండి అని చెప్పినారు. రైతు ఇవ్వకుండా కంపెనీ వాడేమి, రైతులు కదా 4 రోజులు ఉంటే నోరు మూసి పెడుతూ రైతులను మోసం చేస్తూ మళ్ళీ కోర్టుకు వెళ్ళడం అనేటువంటి జరిగింది. అందుకోసమే మేము అడుగుతున్నాం, ఇదే కంపెనీ వాడు ఈ రకంగా రైతులను మోసం చేసి, రైతులను దగా చేసి ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.